ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ముందుగా భక్త మహాశివులందరికీ కూడా నమస్కారము. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు. చైత్రమాసంలో పాడ్యము మొదలుకొని ఆ యొక్క నవమి వరకు ఈ యొక్క 9 రోజుల కాలాన్ని మనము వసంత నవరాత్రులుగా పునస్కరించుకుంటాం. ఈ యొక్క వసంత నవరాత్రులలో అధిష్టాన దైవము శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. ఈ యొక్క అమ్మవారిని మనము యథాశక్తిగా ఆరాధించిన వలన సర్వ ఐశ్వర్యములు విద్య అనేది మనకు వశమవుతాయి. ఈ యొక్క అమ్మవారి అనుగ్రహ సిద్ధికి పాడ్యమి మొదలుకొని నవమి వరకు కూడా అర్చన చేయవచ్చును. లేదా ఆ యొక్క తిది పంచమి రోజున కూడా అమ్మవారికి మొదలుకొని నవమి వరకు చేయవచ్చును. లేకపోతే ఆఖరి రోజు కూడా చేయవచ్చును. కాబట్టి ఈ యొక్క అమ్మవారు లలితా త్రిపుర సుందరి యొక్క అమ్మవారిని ఇంట్లో కానీ లలితా పటం ఉంటే లేకపోతే ఈ యొక్క మన ఆలయానికి వచ్చి అమ్మవారి లలితా సహస్రనామం పారాయణ చేసి ఖడ్గమాల పారాయణ చేసి అమ్మవారికి పానకం ఆరగింపు పెట్టడం వలన సకల దోషాలు నివృత్తి అయి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలకు అందరూ కూడా పాత్రులు అవుతారు. ఈ యొక్క లలితా త్రిపుర సుందరి అనే అమ్మవారిని మనం ఆరాధించుకోవడం వల్ల మనకు ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు ఆ యొక్క సరస్వతి అమ్మవారు కూడా అమ్మవారికి ఇరువైపుల ఛత్రము వీస్తూ ఉంటారు. కాబట్టి లక్ష్మీ అనుగ్రహము ఆ యొక్క విద్య సరస్వతి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వసంత నవరాత్రులు భక్తితో శ్రద్ధతో నిర్వహించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. ఓం శ్రీమాత్రే నమః.